నేను కాపాడతా. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అభయం ఇవ్వదండి, వరద హస్తం కూడా ఉండదండి స్వామికి. ఎప్పుడు కుడి చెయ్యి ఇలా కిందకి ఉంటుంది. ఏం మాట్లాడదామని మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఆయన ఏమంటాడు, నోరు మూసుకో కిందకి చూడు, నోరు మూసుకో కిందకి చూడు, అంటే ఇంకో మాట ఏం చెప్పక, కోరక ఊరికే కొబ్బరికాయ కోరినట్టు కోరిక ఏం చెప్పక, పాదాల్లో ఏం లేవు, నువ్వు గోవింద కూడా అన్నది కిందకి చూడు అంటే నా పాదాలు ఆశ్రయించు, నేను చూసుకుంటాను. కలియుగం స్వభావమే ప్రతిక్షణం వినాశమే, స్వార్థము అరాచకం అధర్మమే, మనిషిలో దురాశలే, మనసులో అసూయలే, అంతటా అశాంతితో ప్రయాసలే. ఈ కలిబంధనాల భాషాలు తెచ్చి మోక్షాన్ని చూపే సాధనం, ఈ కర్తవ్యమేదో కర్తవ్యమేదో వివరించి చెప్పే బోధనం. భగవద్గీత భగవద్గీత భగవాన్ శక్తి చూపించు గీతని, వెన్ను తట్టి నడిపించు గీతని, జ్ఞాన జ్యోతి వెలిగించు గీత, అజ్ఞానములను తొలగించు గీతని, లోన భక్తి నింపేది గీతని, ఆత్మ నీకు తెలిపేది గీత, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మ పదము దరిచేర్చు గీత. ఇక్కడ విశ్వపతి గారు చెబుతున్నారు, ఇలా నేను పూర్వజన్మ స్మృతులలోనికి వెళ్ళినప్పుడు ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. ప్రతి వ్యక్తి పుట్టినప్పటి నుంచి కలిసే ప్రతి వ్యక్తి, నివసించే ప్రతి ప్రదేశానికి, జరిగే ప్రతి సంఘటనకి, చేసే ప్రతి పనికి పూర్వజన్మల బంధం ఏదో తప్పక ఉంటుంది. ఒక విధంగా బుద్ధి కర్మానుసారిణి అంటే ఇదే. మన పూర్వకర్మల ఫలంగా మన బుద్ధి ప్రవర్తిస్తుంది. ఎన్నో జన్మలు మనం ఎంతో గట్టిగా ప్రయత్నిస్తే తప్ప మన బుద్ధిలో మార్పు రాదు. ఇలా కొన్ని జన్మలు సద్బుద్ధితో జీవించిన తరువాత మనకు ఉత్తమ జన్మలు లభిస్తాయి. మన భార్య కానీ, భర్త కానీ, సంతానం కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ అన్ని పూర్వజన్మల బంధాల వలనే వనగూరుతాయి. మనం ఏ ఇంట్లో పుట్టామనేది మన జీవితాన్ని దాదాపు సగం నిర్ణయిస్తుంది కదా. నువ్వు అహ్మదాబాదులో అంబానీ కుమారుడిగా పుట్టవచ్చు, లేదా అమలాపురంలో ఒక చిన్న రిక్షా తొక్కి జీవనం సాగించే అతి పేద ఇంట్లో జన్మించవచ్చు. ఇదంతా మళ్ళీ పూర్వజన్మ కర్మ ఫలమే. ఇంతేకాదు, ఈ జన్మలో అంబానీ కుమారుడికి అతడి తండ్రితోనూ, రిక్షావాణి కుమారుడికి అతని తండ్రితోనూ క్రిందటి జన్మలలో ఎప్పుడో ఏదో బంధం ఉండి ఉంటుంది. అందుకే ఆయా కుటుంబాలలో వారి కుమారులుగా జన్మించారు. పూర్వజన్మలలో చేసుకున్న పుణ్య పాప ఫలాలు రెండూ కూడా దేనికదే విడివిడిగా తరువాత జన్మలలో అనుభవిస్తాము. మనం ఒక్కోసారి ఎంతో కోటీశ్వరుల ఇంట్లో పుట్టినవారు చిన్నప్పటి నుండి మూగతనంతోనో లేదా అవిటితనంతోనో జన్మించడం చూస్తాము. ఆ పిల్లవాడికి పూర్వజన్మ పుణ్యఫలం వల్ల కోటీశ్వరుల ఇంట్లో జన్మించాడు. కానీ ఏం లాభం? పూర్వజన్మ పాపఫలం వల్ల జీవితాంతం ఇలా అనారోగ్యంతో ఉండవలసిందే కదా. అలాగే ఆ కోటీశ్వరుడికి పిల్లవాడు కలిగే యోగం ఉంది. కానీ పూర్వజన్మ కర్మ ఫలం వల్ల ఆ పిల్లవాడు పుట్టడంతోనే అనారోగ్యంతో పుట్టాడు. ఇటువంటి కర్మ ఫలాలు ముందు ముందు జన్మలలో జరగకుండా ఈ జన్మలో మనం జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడటం అంటే సంస్కారవంతంగా జీవించాలి. మనకి వీలున్నన్ని మంచి పనులు చేయాలి. మనం చేస్తున్న పుణ్యకార్యాలు అన్నీ భగవదర్పణంగా చేయాలి. మనం గొప్ప పనులు చేస్తున్నాము అనుకోకూడదు. అలా అనుకున్నట్లయితే ఆ పుణ్యఫలం మన ఆత్మని పట్టుకొని ఇది అనుభవించడానికి తిరిగి అనేక జన్మలు ఎత్తవలసి వస్తుంది. నన్ను
ఆశ్రమంలో కలిసిన 108 మందే కాక ఇంకా నన్ను అనేక జన్మలో కలుసుకున్న వారు కూడా కొందరు ఈ జన్మలో నన్ను తిరిగి కలిశారు. వీరిలో కొందరు ఇప్పటికే ఎన్నో ఉత్తమ జన్మలలో జన్మించి ముందు రాబోయే జన్మలలో ఎంతో గొప్పవారిగా జన్మిస్తారు. లోక కళ్యాణార్థం గొప్ప పనులు చేస్తారు. నేను ఒక జన్మలో కాశీలో పండితునిగా జన్మించినప్పుడు నన్ను కలిసిన 108 మంది మళ్ళీ ఈ జన్మలో నన్ను కలవటం గమనించాను. వీరందరూ ఆ జన్మలో ఒకనాడు కాశీలో జరిగిన ఒక గొప్ప పండిత సభకు వచ్చిన మహా పండితులు, దేశంలోని ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచో వచ్చిన మహాజ్ఞానులు. ఆ పండిత సభలు ఒక వారం రోజుల పాటు ఎంతో అద్భుతంగా జరిగాయి. వచ్చిన పండితులందరూ ఎన్నెన్నో శాస్త్రాల మీద ఎంతో అద్భుతంగా ప్రసంగించారు. ఆ పండిత సభలలో పాల్గొన్న వారికి ఎన్నో క్రొత్త విషయాలు తెలిసాయి. ఆ 108 మంది మధ్య ఎంతో గొప్ప అవినాభావ సంబంధం కలిగింది. వీరందరూ తరువాత జన్మలలో వేరువేరు ప్రదేశాలలో జన్మించి ఈ జన్మలో తిరిగి నన్ను కలిశారు. ఇంకా కొంతమంది కలవవలసి ఉంది. ఈ జన్మలో వీరందరూ గొప్ప వేద పండితులుగాను, రచయితలుగాను, శాస్త్రజ్ఞులుగాను, ఇంజనీర్లుగాను, న్యాయమూర్తులుగాను, జర్నలిస్టులుగాను, కొంతమంది అతి సామాన్యులుగాను జన్మించినప్పటికీ ఎంతో గొప్ప సంస్కారంతో జీవిస్తున్నారు. వీరిలో చాలామంది జీవితాలలో అనుకోని కష్టాలు ఎదురై ఎంతో శారీరక మానసిక బాధలను లోనవుతున్నారు. అయినా ఆ దివ్య శక్తి అనుగ్రహం చేత పూర్వజన్మ పుణ్యఫలం వలన మన మనోధైర్యం కోల్పోక దృఢచిత్తంతో జీవిస్తున్నారు. ఆ జన్మలో బంధం అలా కొనసాగి తర్వాత జన్మలలో వారు వేరువేరు దేశాలలో, వేరువేరు రాష్ట్రాలలో, వేరువేరు మతాలలో, వేరువేరు కులాలలో జన్మించి తిరిగి ఈ జన్మలో నన్ను కలుసుకున్నారు. ప్రతి మనిషి తన జీవితంలో ఎన్నో కష్టాలు పడుతుంటాడు. ఒక్కోసారి కొంతమంది కుటుంబ సభ్యులపైనో సన్నిహితులపైనో ఎంతో కోపం వచ్చి అస్సలు మనశ్శాంతి ఉండదు. అటువంటి సమయాలలో ఇవన్నీ పూర్వజన్మ బంధాల వల్ల ఏర్పడినవని గ్రహించండి. అయితే ఇది చెప్పినంత సులభం కాదని నాకు తెలుసు. దగ్గర వాళ్ళను పోగొట్టుకోవడం, ఆర్థికంగా నష్టాలలో పడటం, మనకు ఏదైనా అనుకోని అనారోగ్యం కలగటం, మన కుటుంబంలోని వారు ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి లోనవ్వడం, ఇవన్నీ మనకు ఎంతో బాధ తెప్పిస్తాయి. కానీ ఇవన్నీ కూడా మనం ఎన్నో జన్మలలో చేసుకున్న ప్రారబ్ధ కర్మల ఫలంగా గ్రహించి మనస్సుని నిగ్రహించుకోవాలి. మనం కొంచెం ప్రయత్నం చేస్తే మనం బుద్ధి సన్మార్గంలో పయనించడానికి భగవంతుడు తప్పక సహాయం చేస్తాడు. బుద్ధి కర్మానుసారిణి అంటారు. కానీ మనకు భగవంతుడిచ్చిన విచక్షణ జ్ఞానంతో ఆ బుద్ధిని సన్మార్గంలో నడిపిస్తే మన ప్రారబ్ధ కర్మ తీవ్రత కూడా తప్పక తగ్గుతుంది. ఇలా కొన్ని వేల జన్మలు ప్రయత్నిస్తే మనం ఈ జనన మరణ చక్రం నుంచి తప్పక విముక్తులవుతాము. అందుకని మనం అందరం మంచి మార్గంలో నడవడానికి గట్టిగా ప్రయత్నించాలి. గట్టిగా ప్రయత్నించే వారికి ఆ భగవంతుడి ఆశీస్సులు, సహాయం తప్పక ఉంటుందని గ్రహించాలి. నా మాట, బుద్ధి అనేది మన చేతుల్లోనే ఉంది. అది దైవనామ స్మరణతో మనము మంచి బుద్ధిగా మార్చుకోవచ్చు. నేను మారాను కాబట్టి ఇప్పుడు పూర్తిగా వెంకటేశ్వర స్వామి వైపే నా దృష్టి అంతా ఉంది. ఇప్పుడు నా భార్య, పిల్లలు, స్నేహితులు, బంధువులు పూర్వజన్మ బంధాల వల్లే ఈ జన్మలో నాతో కలిసి ఉంటున్నారు. ఇందులో అంబానీ కుమారుడు అని ప్రస్తావించారే, అంటే దీన్ని బట్టి అందరికీ తెలుసు కదా, అంబానీ కొడుకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నా ఈ జన్మలో చల్లగాలి పడని పరిస్థితిలో ఉన్నాడు. రాత్రి మొత్తం వారి తల్లిదండ్రి ఆయనకు కాపలాగా ఉంటారని అందరికీ తెలుసు. ఇది మనము యూట్యూబ్లో కూడా చూసాము కదా. పూర్వజన్మ పుణ్యం వల్ల కోటీశ్వరుడు అయిన పూర్వజన్మ పాపం వల్ల అనారోగ్యంతో
జీవిస్తున్నాడు. ఎప్పుడైతే తనకు తను తెలుసుకొని సంస్కారవంతమైన జీవితాన్ని కొనసాగించాలి, మంచి పనులు చేయడము, అప్పుడే తన పాప కర్మల నుండి బయటపడతాడు. మనం చేసే మంచి పనులు గొప్పలకు చేస్తే వాటి నుండి వచ్చే కర్మలు చెయ్యడానికి మళ్ళీ జన్మలు ఎత్తాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడు గొప్పలకు పోవద్దు. హిమాలయ ఆశ్రమంలో 108 మందిలో నేను ఒకడిని అని తెలుసుకున్నాను ఈ బుక్ ద్వారా. లోక కళ్యాణం కోసం నాతో భగవద్గీతను అనువదించి అవకాశం ఇచ్చాడు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. నేను అతి సామాన్య జీవితాన్ని కొనసాగిస్తూ కష్టాలలో పడిన, మానసికంగా బాధపడిన నా పూర్వజన్మ పుణ్యాల వల్ల నేను మనోధైర్యం కోల్పోక దృఢ చిత్తంతో జీవిస్తున్నాను. అంటే దైవ సంకల్పం నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ ప్రపంచ ప్రజలకు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అని తెలియజేసి ఆయనను శరణు వేడి మోక్షంని పొందాలని నేను దైవ సంకల్పంగా చేస్తున్నాను. ఎవరైతే భగవద్గీత అర్థం తెలుసుకొని నియమాలు పాటిస్తారో వారి బుద్ధి సన్మార్గంలోకి వస్తుంది. అంటే పూర్తిగా దైవ చింతనలో జీవిస్తారు. అందుకే మన పాప కర్మం నుండి, జనన మరణ చక్రం నుండి బయటపడాలంటే భగవద్గీత ఒక్కటే దారి. భగవద్గీతను అనుసరించే వారికి ఆ వెంకటేశ్వర స్వామి ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు. ఇది నిజం, నా అనుభవంతో చెబుతున్నాను. మనము పొద్దున లేచిన కానించి నైట్ పడుకునే వరకు మనము మన బుద్ధి ద్వారానే నడుస్తాము. అంటే మన బ్రెయిన్ ఏది ఇన్స్ట్రక్షన్ ఇస్తుందో, ఏ సూచనలు ఇస్తుందో ఆ సూచనలను బట్టి మనము పనులు చేసుకుంటూ కంప్లీట్ చేస్తాము. అంతా మన బ్రెయిన్ పైనే ఆధారపడి ఉంది మన జీవితం. అలాగే మన పూర్వజన్మ పాపాలైన పుణ్యాల వల్ల అయినా మనకు దేవుడు కొన్ని ఆలోచనలు ఇస్తాడు. ఆ ఆలోచనల్ని పక్కదారిన పడకుండా మనము భగవద్గీత ప్రకారం నడిస్తే, అంటే నీ బ్రెయిన్లో భగవద్గీతను పూర్తిగా స్టోరేజ్ చేసుకుంటే, పూర్తిగా నీ బ్రెయిన్లో ఉంచుకుంటే, అప్పుడు నీకు దైవచింతన అనేది వస్తుంది. అంటే మనం ధర్మంగా జీవించడము, మనము ధైర్యంగా ఉండడము, ఇవన్నీ నేర్పిస్తుంది భగవద్గీత. అలాగే మనం బుద్ధిని కూడా చక్కబెట్టుకోవచ్చు. మన బ్రెయిన్ని మనము అదుపులో అంటే మన మనస్సుని మనం అదుపులో పెట్టుకోవచ్చు. ఇక్కడ చూశారు కదా, విన్నారు కదా, భార్య కానీ, భర్త కానీ, సంతానం కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ అందరూ పూర్వజన్మ బంధాల వల్లనే మనకు కలుస్తారు ఈ జన్మలో అని ఇంతకుముందు చెప్పాను కదా. అలాగే ఇక్కడ పూర్వజన్మ పాపం వల్ల ఎలా అనుభవిస్తాము, పూర్వజన్మ పుణ్యం వల్ల ఎలా అనుభవిస్తామనేది ఇక్కడ వివరించారు. అంబానీ కుమారుడు కోటీశ్వరుడు అయిన అనారోగ్యంతో పుట్టిన అది పూర్వజన్మ పాపం వల్లనే. అలాగే ఆ పూర్వజన్మ పాపం నుండి మనము బయటపడవచ్చని చెబుతున్నాడు. అది మన సంస్కారవంతమైన జీవితాన్ని కొనసాగించడం వల్ల, అంటే భగవద్గీతను అనుసరించడం వల్ల. మరి అలాంటి కోటీశ్వరుడుగా పుట్టిన మళ్ళా అనారోగ్యంతో పుట్టడం వల్ల ఎన్నో బాధపడుతూ ఉంటాడు. కానీ దాన్ని మనం ఈ జన్మలోనే ఆ కర్మలను తీసివేయొచ్చని ఈ బుక్లో చెబుతున్నారు. ఎలా భగవద్గీత ప్రకారం నడిస్తే, భగవద్గీత ప్రకారం మనం మారితే, మన బుద్ధిని అదుపులో ఉంచుకుంటే, అలాగే గొప్పలకు పోకుండా ఉంటే ఖచ్చితంగా మనము మన అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ బుక్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి మెన్షన్ చేశారు, ఏమని, వీరు సామాన్య జీవితాన్ని గడుపుతున్న, కష్టాలు, శారీరక మానసిక బాధలు పడుతున్నా
ఆ దివ్యశక్తి అనుగ్రహం చేత పూర్వజన్మ పుణ్యఫలం వల్ల మనోధైర్యం కోల్పోక దైవచింతనతో దృఢ సంకల్పంతో జీవిస్తారని ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను చేసేది అదే. నేను అన్నీ అనుభవించాను, ఆ దేవుడు నాకు నేర్పించాడు, నన్ను ఇప్పుడు ఒక వజ్రంలాగా తయారు చేస్తున్నాడు. అందుకే ఆ దివ్యశక్తి నాకు తోడు ఉందని నేను 100% నిజంగా అనుభవంతో చెబుతున్నాను. ఇక్కడ ఇంకోటి కూడా మెన్షన్ చేశారు, మనము ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా ఏ మతంలోనైనా పుట్టవచ్చు అని. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇక్కడ మతము సంబంధించింది ఏ మతంలోనైనా పుట్టవచ్చు అని. అంటే మనము ఆ వెంకటేశ్వర స్వామి సృష్టించిన ఈ మతాలలో ఏ మతాలలోనైనా పుట్టచ్చు అని అర్థం. అంటే ఆయనే మొత్తం నడిపించేదని మీకు అర్థమవుతుంది కదా. అందుకే అన్ని మతాలలో ఉన్న దేవుడు అయినా ఆ వెంకటేశ్వర స్వామి అయినా ఒక్కడే అని తెలుసుకోవాలి. మనము ప్రారబ్ధ కర్మలు అనేది మన ద్వారానే కాదు, మన చుట్టుపక్కల వాళ్ళ నుంచి కూడా వస్తుంది. ఇక్కడ మెన్షన్ చేశారు, మన బంధువులైనా ఎవరైనా మన ఇంట్లో వారైనా అనారోగ్యంగా సడన్గా బాధపడుతూ ఉంటే మనము కూడా బాధపడుతూ ఉంటాము. ఇది కూడా ఒక ప్రారబ్ధ కర్మలో మనము ఆ బాధను అనుభవిస్తున్నామని తెలుసుకోవాలి. ఇప్పటికైనా ఇవన్నీ నిజంగా అర్థం చేసుకొని, అంటే నిజమని తెలుసుకొని, మనము ఇలా ఆ దేవుడు ఇలా పూర్వజన్మ పాపపుణ్యాన్ని బట్టి ఇలా నడిపిస్తున్నాడని తెలుసుకొని మన బుద్ధిని మార్చుకొని ఆ భగవద్గీత ప్రకారం నడిస్తే ఖచ్చితంగా ఈ జన్మలోనే మన ప్రారంధ కర్మలను తొలగించుకోవచ్చని ఆ వెంకటేశ్వర స్వామి నా ద్వారా చెబుతున్నాడు. మనము ఈ బుక్కులో చెప్పిన విధంగా మనం మారి మనము భగవద్గీత ప్రకారం నడిస్తే మనం జనన మరణ చక్రం నుండి బయటపడవచ్చని దీనిలో చెప్పినట్టు మనము బయటపడవచ్చు. ఇది ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మనకిచ్చిన ఈ జన్మకిచ్చిన అవకాశం, చివరి అవకాశం కూడా అవ్వచ్చు. అందుకే మీరు మారండి, తెలుసుకోండి, అందరికీ వివరించండి. కాబట్టి మనం ఈ జన్మలో మన చుట్టూ సమాజంలో ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తుల గురించి, వారు ప్రస్తుత జీవితంలో అనుభవిస్తున్న భోగభాగ్యాల గురించి ఈర్ష్యపడకూడదు. అలాగే మనం ఈ జన్మలో ఎంతో ఉన్నత స్థానంలో ఐశ్వర్యవంతులై ఉండి ఉన్నట్లయితే మన బంధువులను, మన దగ్గర పనిచేసిన వారిని, చేసేవారిని ఏమాత్రం చులకనగా చూడకూడదు. ఎందుకంటే క్రిందటి జన్మలో నీవు కూడా అటువంటి అతి సామాన్య వ్యక్తివే. అంతేకాదు వచ్చే జన్మలో కూడా సామాన్యుడుగానే పుడతావు. వచ్చే ఒక్క జన్మ ఏమిటి, వచ్చే 100 జన్మలలో కూడా నీవు అతి సామాన్యుడిగా పుట్టవచ్చు. మనం ఈ కోణంలో ఆలోచించడం నేర్చుకోవాలి. మనమందరం ఈ సమాజంలోని తోటి వ్యక్తుల పట్ల ఈ దృక్పథం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనం ఆనందంగా ఉండగలుగుతాము, మన చుట్టూ ఉన్నవారు కూడా ఆనందంగా ఉంటారు. అసలు ఆనందం అంటే ఏమిటి? ఆనందానికి ఎవరైనా సరియైన నిర్వచనం ఇవ్వగలరా? ఒకరికి ఒక సినిమా చూస్తే ఆనందం, ఒకరికి డబ్బు సంపాదించడం ఆనందం, మరొకరికి ఎంత డబ్బు సంపాదించినా ఏమాత్రం డబ్బు ఖర్చు పెట్టకపోవడం ఆనందం. కొంతమంది ఎంత పిసినారిగా ఉంటారంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు అనారోగ్యం కలిగిన ₹1 ఖర్చు పెట్టడానికి 100 సార్లు ఆలోచిస్తారు. వారికి డబ్బును అలా చూసుకొనడంలోనే ఆనందం. మరొకరికి ₹10 సంపాదిస్తే ఆ ₹10 ఖర్చు పెట్టేస్తేనే ఆనందం. ఒకరికి ఎప్పుడు ప్రయాణం చేయడం ఆనందం, మరొకరికి దేశంలోని పుణ్యక్షేత్రాలు చూడటం ఆనందం, మరొకరికి ఎటు కదలకుండా ఇంట్లో కూర్చోవడం ఆనందం. ఒక్కసారి ఆలోచించండి, ఆనందం ఇన్ని రకాలుగా ఉంటుందా? లేక ఇవన్నీ ఆనందాలు అని మనం భ్రమపడుతున్నామా? ఆనందాన్ని ఇంత
అంత అని లెక్కించలేము. ఒక పెద్ద వ్యాపారవేత్తకి 1 కోటి రూపాయలు సంపాదిస్తే వచ్చే ఆనందం ఆ ఆఫీసు ప్రక్కనే ఉన్న టీ స్టాల్లో 5 రూపాయలు ఇచ్చి బయట స్టూలుపై కూర్చొని ఒక కాఫీ త్రాగే వ్యక్తి ఆనందంతో సమానం అవ్వచ్చు కదా. ఆనందం అనేది ఆత్మకు, మనస్సుకు, శరీరానికి సంతోషం ఇచ్చేదే అసలైన ఆనందం. ఎప్పుడైతే ఆత్మ, మనస్సు ఆనందమైన స్థితిలో ఉంటాయో అప్పుడు శరీరం కూడా ఆనందంగా ఉంటుంది. మనం ఎప్పుడు మన చుట్టుపక్కల విషయాలన్నీ శాశ్వతం అని తలవకుండా, వాటితో బంధం పెట్టుకోకుండా, ఈర్ష్యాద్వేషాలకు లోనవ్వకుండా జీవిస్తే అప్పుడే మన ఆత్మ, మనస్సు, శరీరం ఆనందంగా ఉంటాయి. అదే స్థితప్రజ్ఞతగా చెప్పబడుతుంది. ఎవరైతే నిత్య జీవితంలో మంచి పనులు చేస్తూ ఆ పుణ్యఫలం కూడా వారికి అంటకుండా జీవిస్తారో వారు నిశ్చలమైన మనస్సుతో ఎప్పుడూ ఆనందంగా ఉండగలుగుతారు. అందరూ అనుకునేటట్లు ఇది ఏమాత్రం కష్టం కాదు. గట్టిగా ప్రయత్నిస్తే ఎవరికైనా సాధ్యమవుతుంది. అయితే ఇలా ఉండడానికి ఎవరూ ప్రయత్నించరు. ఇక ఒక విధంగా చెప్పాలంటే ప్రయత్నించడానికి ఇష్టపడరు కూడా. ఎందుకంటే చాలామంది స్థితప్రజ్ఞత వల్ల తమకు ఉన్న ఆనందం కోల్పోతామని తలుస్తారు. కానీ స్థితప్రజ్ఞత అంటే ఆనందం కోల్పోవడం కాదు అని వీరు గ్రహించరు. స్థితప్రజ్ఞతలోనే అసలైన శాశ్వతం ఉందని గ్రహించరు. చిన్న చిన్న విషయాలను ఆనందంగా భ్రమించి పరిగెట్టడం మాని శాశ్వత ఆనందం ఒకటి ఉందని, అదే స్వచ్ఛమైనది, శాశ్వతమైనది అని అందరూ గ్రహించాలి. ఇక నా మాట, నేను అందరిలోనూ పరమాత్మనే చూస్తాను. కానీ వాళ్ళల్లో ఉన్న కలిమాయ వల్ల వాళ్ళు ఆ పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళల్లో బుద్ధి మారినంత వరకు వాళ్ళు తెలుసుకోలేరు, వారిలోని పరమాత్మను గుర్తించలేరు. డబ్బు ఉందని విర్రవీగితే వచ్చే జన్మలో అతి సామాన్య వ్యక్తిగా, అంటే అతి పేదరికంలో పుడతారు. ఆనందం పొందేది సినిమా వల్ల, తినే తిండిలో, ఇంకా ఇతర వాటిలో ఆనందాన్ని చూస్తాము. కానీ అసలైన ఆనందం పొందేది ఒక్క ఆత్మ సంతృప్తితోనే పొందుతాము. అది దైవశక్తి ఉన్న నమ్మకంపై, దైవశక్తిపై, అది దైవంపై ఉన్న నమ్మకంపై, విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. నిత్యం మన దైవ చింతనలో ఉంటే ఎప్పటికీ మన ఆత్మ, మనస్సు, శరీరం ఎప్పటికీ ఆనందంగా ఉంటాయి. మనం ఈ ఆనందం పొందాలంటే ఒక్క భగవద్గీత ఒకటే దారి. శ్రీకృష్ణ పరమాత్మ మనలో ఉండాలంటే భగవద్గీతను తెలుసుకోవాలి. అది ఎవరు తెలుసుకుంటారంటే పూర్వజన్మ పుణ్యాల వల్ల పూర్తిగా పాపాలు హరించి పోయిన తర్వాత తెలుసుకుంటారు. నాకు తెలియజేసిన ప్రకారం ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి చెప్పినట్టు భగవంతునిపై దైవచింతన పొందేది వారి పాపకర్మలను అనుభవించిన తర్వాతనే వారు దైవచింతనకు రాగలరు. దీనినే విధిరాత అని అంటారు. భగవద్గీతను పూర్తిగా అర్థం చేసుకున్న వారే స్థితప్రజ్ఞతతో ఉంటారు. ఈ కలియుగంలో అద్భుతమైన ఆనందానికి అలవాటు పడి వారి యొక్క శాశ్వతమైన ఆనందాన్ని తెలుసుకోలేకపోతున్నారు ఈ ప్రపంచ ప్రజలు. వచ్చే వీడియోలో అసలైన విషయం పూర్తిగా తెలుసుకోగలుగుతారు. అసలు ఎలా ఉండాలి ఈ కలియుగంలో. ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే అనే కంక్లూజన్ వీడియోలో. ఒక పేదవాడు ధనవంతుని చూసి ఈర్ష్యపడతాడు. నేనెందుకు అలా జీవించట్లేదని. అలా ఈర్ష్యపడకూడదు. అదే ధనవంతులు కూడా డబ్బుంది కదా అని తక్కువ మనిషిని, తనకు తక్కువ స్థాయిలో ఉన్న మనిషిని తక్కువ అంచనా వేసి చులకనగా చూస్తారే, అది మహాపాపం. అసలు దేవుడు ధనవంతులుగా ఎందుకు పుట్టిస్తాడు? పూర్వజన్మ పుణ్యం వల్ల
ధనవంతుడిగా పుట్టిస్తాడు. మరి పేదవారు పూర్వజన్మ పాపం వల్ల పేదవాడుగా పుడతాడు. కానీ ధనవంతుడు డబ్బు ఉంది కదా అని విర్రవీగితే అతను ఇంకో పాపాలలో పడిపోతాడు. అదే పేదవాడు ధనం కోసం పాపాలు అంటే అధర్మంగా జీవిస్తే పాపాల్లో పడిపోతాడు. మరి ఇద్దరు ధనవంతుడైనా పేదవాడైనా భగవద్గీతను అనుసరించి దాన ధర్మాలు చేస్తూ ఉన్నంతలో సంతోషంగా ఉంటూ దైవచింతనలో ఉంటూ దైవనామ స్మరణ చేస్తూ ఉండేవారు మోక్షాన్ని పొందుతారు. అప్పుడే మళ్ళీ జన్మ అనేది రాదు, జనన మరణ చక్రం నుంచి బయటపడతారు. ఆనందం అంటే నేను ఇంతకుముందు సినిమాలు చూసి రెస్టారెంట్కి వెళ్ళి అలాగే షాపింగ్ మాల్స్ ఇవన్నీ చూసి ఆనందపడేవాడిని. కానీ నేను ఇప్పుడు తెలుసుకున్నాను, ఇవన్నీ అశాశ్వతమైన ఆనందం. శాశ్వతమైన ఆనందం ఏంటంటే నేను సాధించిన ఈ జన్మకు సాధించిన భగవద్గీతను అనువదించడం అనేది అసలైన శాశ్వతమైన ఆనందంగా భావిస్తున్నాను. ఆత్మసంతృప్తితో జీవిస్తున్నాను. ఇప్పుడు లోకమంతా అలాగే ఉంది. సినిమాలు చూడడము, అలాగే ఈ రెస్టారెంట్కి వెళ్ళడము, అలాగే ఇంకేదో ఎంటర్టైన్మెంట్, ఏ క్రికెట్ అయినా ఇంకా ఏ రకంగా అయినా వీటిని చూసి ఇది శాశ్వతమైన ఆనందం అని అనుకుంటారు. కానీ వాళ్ళకు తెలియదు అశాశ్వతం అని. ఎప్పుడు ఏమి నీ పాప కర్మలను బట్టి ఎప్పుడు ఏమవుతుందో నీకే తెలియదు. అలాంటిది ఈ కలియుగంలో మనము మారాలి, మనం తెలుసుకోవాలి, మన బుద్ధిని మార్చుకోవాలి. మనకు అసలైన శాశ్వతమైన ఆనందం అంటే ఏంటో తెలుసుకోవాలి. నేను ఆ శాశ్వతమైన ఆనందం ఏంటో అనేది తెలుసుకున్నాను. ఒక్క వెంకటేశ్వర స్వామి ద్వారా దైవ చింతనలో ఉండి దైవ నామస్మరణతో దైవ మార్గంలో నడుస్తూ ఉంటున్నాను. దైవ సంకల్పం, దైవ కార్యాన్ని చేస్తూ. అలాగే దీనిలోనే నేను తెలుసుకున్నాను, నా మనస్సుకు ఆనందం, నా శరీరానికి ఆనందం అని. ఈ మూడు, ఆత్మకు ఆనందం, ఈ మనస్సుకు, ఆత్మకు, శరీరానికి, ఈ మూడిటికి ఆనందం. అశాశ్వతమైన వాటిని ఆలోచించకుండా వాటి నుంచి బయటపడి మనము శాశ్వతమైన ఆనందాన్ని ఎలా పొందాలనేది తెలుసుకున్నాను. ఇది మీరు కూడా తెలుసుకోవాలి, మీరు కూడా మారాలి, మీరు కూడా శాశ్వతమైన ఆనందం కోసం ప్రయత్నించాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇతరులు వాళ్ళు ఎలా జీవిస్తున్నారో మనకు సంబంధం లేదు. వాళ్ళ గురించి ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళలో గురించి ఆలోచిస్తే మనలోని చెడు గుణాలు వస్తుంటాయి. ఈర్ష, ద్వేషం, ఇలాంటి పగ, ప్రతీకారాలు, అహంకారం ఇవన్నీ వస్తాయి. మనం ఆ ఆలోచన చేయకపోతే కదా మనము వీటి నుండి మనము బయటపడతాము. కాబట్టి ఆ ఆలోచన చేయకుండా మనము ఈ చెడు ఆలోచనలను, చెడు గుణాలను, చెడు అలవాట్లను తొలగించుకొని మనము శాశ్వతమైన ఆనందం కోసం ప్రయత్నిద్దాము. స్థితప్రజ్ఞత అంటే నువ్వు ఎప్పుడైతే ఈ కష్టం ఇప్పటివరకే, ఈ ఆనందం ఇప్పటివరకే అని భావించి రెండింటినీ సమానంగా చూస్తూ నువ్వు చేసేది అంతా చేసేది నీ ఇష్టమైన దైవం ఆ వెంకటేశ్వర స్వామి అని భావించి జీవిస్తూ ఉంటావు. అప్పుడే నువ్వు స్థితప్రజ్ఞుడు అవుతావు. ఇక్కడ స్థితప్రజ్ఞతగా ఉండడం చాలా చేయలేరు, ప్రయత్నించలేరు. తెలుసుకున్న స్థితప్రజ్ఞత గురించి తెలుసుకున్న వాళ్ళు మారలేరు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ పూర్వజన్మ పాప పుణ్యాల వల్ల, ముఖ్యంగా పూర్వజన్మ వాసనల వల్ల వాళ్ళు ఇందులోకి రాలేరు. అది అనుభవంతో వస్తేనే కానీ వాళ్ళు తెలుసుకోలేరు. ఏదైనా అనుభవంతో తెలుసుకోవాల్సిందే.
కానీ భగవద్గీతను అర్థం చేసుకొని భగవద్గీతను నీ మెదడులో పూర్తిగా ఉంచుకొని నిత్య దైవనామస్మరణతో దైవ చింతనతో ఉంటే నువ్వు స్థితప్రజ్ఞుడిగా మారుతావు. నువ్వు భగవద్గీతను పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే నీలోని శక్తి ఏంటో తెలుస్తుంది. నీలోని నిజమైన దైవభక్తి బయటకు వస్తుంది. నీలోని శక్తిని నువ్వు తెలుసుకోగలుగుతావు. ఫస్ట్ భగవద్గీతను అనుసరించడము నేర్చుకోవాలి. పంచలోకం అంతా అశాశ్వతమైన ఆనందంలోనే ఉంది, కానీ శాశ్వతమైన ఆనందం ఏంటో తెలుసుకోలేదు. అలా వాళ్ళను తెలుసుకోవాలనే నేను ఈ ఛానల్ పెట్టి ప్రారంభించి భగవద్గీతను అనువదించి ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే అని తెలియజేస్తున్నాను. ఇక ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే అనే చివరి భాగంలో మీకు చెప్పవలసింది ఏంటంటే, మళ్ళీ వచ్చే వీడియోలో మీరు ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే అనే భాగం ద్వారా మీరు ఏమి నేర్చుకున్నారు అనేది తెలుసుకోవచ్చు. అలాగే మనం ఎలా ఉండాలి ఈ కలియుగంలో అనేది చెబుతాను. అది కంక్లూజన్. మీకు ఈ కంక్లూజన్ ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యేటట్టు ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే అని తెలియజేసేటట్టు వచ్చే వీడియోలో చెబుతాను. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మరింతమంది చూడాలి, అందుకే లైక్ చేయండి. అలాగే మీకు నోటిఫికేషన్తో సహా మరిన్ని నెక్స్ట్ వీడియోలు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః.